నేను డ్యాన్స్ మాస్టర్గా మా గురుగారు శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. ఆయన దగ్గర నేర్చుకొని 75 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్ చేశాను. ఏ సినిమాలు చేశారు? ఆల్రౌండర్లు అత్తర్ సాహిబ్ అనే పాటకు నేనే చేశాను. సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది, అత్తరు సాయిబు బాగుండమ్మ. ఇదంతా కోసుకున్నా. ఎందుకు? ఇప్పుడు నాతో మాట్లాడలేదని, ఎవరు? మా ఫ్రెండ్ నేను పెళ్లి చేసుకున్న అబ్బాయి మాట్లాడలేదని. పెళ్లి చేసుకున్న అబ్బాయి ఫ్రెండ్ ఎలా అవుతారు? తెలుసు కాబట్టి నాకు చెప్తా. ఇప్పుడు మీ యేసు ప్రభు చెప్పారా? మా యేసు ప్రభు అని కాదు కానీ మా దేవుడు కూడా నీ దేవుడే. అది అందరి దేవుళ్ళు ఒకటే. ఇప్పుడు నేను గుడికి వెళ్ళగానే నా లైఫ్ మారిపోదు, చర్చికి వెళ్ళగానే నా లైఫ్ మారిపోదు. నేను అంతేగాని నేను దీని వల్లే మారిపోయాను మాత్రం మీ లెక్క మాత్రం నేను చెప్పను. ఇప్పటికీ లిప్స్టిక్ పెట్టుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి అనిపిస్తుంది మీకు? ఎంతైనా సరే ఉంటాయి కదా సిమ్టమ్స్ లైఫ్ లాంగ్ అనేది. అంటే లైఫ్ టైం ఉంటాయి కానీ మీ ప్రభు వద్దు అని అంటున్నారా? నువ్వు మళ్ళా నన్ను అంటావు. ఎన్ని సాంగ్స్ వరకు పాడారా? అంటే 8 భాషల్లో కొన్ని వేల పాటలు పాడింది. తడికో తడిక అనే పాట మా అమ్మ పాడింది. అత్త ఒక్క ఇంటికి వాళ్ళు బ్రహ్మానందం గారికి చాలా ఇష్టం. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ. ఒక సినిమాలో ఆ పాట పెట్టారు కదా, అయి తడిక బ్రహ్మానందం గారు స్వయంగా నాకు ఫోన్ చేసి ఆ పాట నాకు అవసరం అని చెప్పి తెప్పించుకున్నాడు. నువ్వు తెలిసినావే దిల్కి చిలక. అంటే ట్రైన్స్ లో పడుకున్నట్టు నటించినా కొట్టి మరీ లాక్కుంటారు అట్లా మీరు? నేను కూడా చేసా. అమ్మ ఎందుకు ఒప్పుకుంటాను, చేసా. సంపాదించుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి చేయక అక్కడ నేను చెప్తా. ఇప్పుడు మరి ఒకప్పుడు మీరెందుకు చేశారు? అందరు నన్ను బాగా ప్రేమిస్తూ వచ్చేవారు. తర్వాత కాస్తంగా గొడవలే. 16 సంవత్సరాల వయసు వచ్చేకల్లా నాలో మార్పు రావడం. నేనేమో ఎవరిని చూస్తే ఇలా అనడం. మా నాన్న బాగా కొట్టేవాడు. మా అమ్మ బొమ్మకి వచ్చి నాన్న నువ్వు ఎలాగన్నా ఉంటారా, నా కంటి ఎదురుగా ఉండాలా. 97 మమ్మీ చనిపోయింది. 1997 మార్చి 10. అంటే మా బంధువులే డబ్బుల కోసం చంపారు అమ్మను. తర్వాత నన్ను కొట్టారు. అంటే మెయిన్లీ దేనికోసం మర్డర్ చేయాల్సి వచ్చింది? అమ్మ దగ్గర బాగా రాయలసీమలో 2. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఒకప్పుడు మంచి మంచి సాంగ్స్ ఉండేవి. ప్రెజెంట్ జనరేషన్లో ఒక సాంగ్స్ అంటే ఒక మీనింగ్ లేదు. ఆ స్టెప్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా వరస్ట్గా ఉంటున్నాయి. బట్ అప్పటి రోజుల్లోనే మంచి మంచి సాంగ్స్ పాడిన గాయని స్వర్ణలత గారి అబ్బాయి మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి, మీరు బాగున్నారా? బాగున్నాను. చెప్పండి సార్, మీ అమ్మగారు లేరు ప్రెజెంట్. దాదాపు ఎన్ని సాంగ్స్ వరకు పాడారా? అంటే 8 భాషల్లో కొన్ని వేల పాటలు పాడింది. ఓకే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, తుళ్ళు, కొంకిణి కొన్ని వేల పాటలు పాడింది. 5,000 అంచనా ఏం లేదు కానీ మన అమెరికా వాళ్ళు వేశారు. 8,000లో ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, తర్వాత ఎంఎస్ రామారావు గారు, బి గోపాల్ గారు, బాలుగారితో ఒక 4 పాటలు పాడింది. ఏ పాటలు పాడారు సార్ బాలుగారితో? బాలుగారితో బలబల మామయ్య అనే పాట. ప్రసన్న కుమార్ ఇంకా ఉంది ఇప్పటికి, ఇక్కడ హైదరాబాద్ ఉంది ఆ నటి. రాజ్బాబు గారికి ఏమో బాలుగారు పాడారు. మా అమ్మగారు ఏమో ప్రసన్న రాణికి పాడారు. ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. చాలా సినిమాలు యాక్ట్ చేసినాం. శారదాకు దివి దివిటం, నువ్వంటే నాకు ఇష్టం. అప్పు చేసి ఒప్పుకోడు సినిమాలో కాశీకి పోయాను రామహరి అనే పాట హిట్. అవును. ఘంటసాల గారి, గిరిజా గారికి అన్ని అమ్మే. గిరిజా గారికి, ఛాయిదేవికి, సూర్యకాంతం గారికి, వాణిశ్రీ కంటే లెక్కలేని. తర్వాతనేమో గీతాంజలి, రాంప్రభ గారికి, మీనా కుమార్ అని ఒక ఉంది, మీనా కుమార్ గారు, తర్వాత రీటా గారు, సావుకార్ జానకి గారు. చాలా అప్పుడు కామెడీ పాటలన్నీ అమ్మే. 1945 వచ్చింది. రాయలసీమలో పుట్టింది. 1928 మార్చి 10 పుట్టింది. తర్వాత ఆవిడ సంగీతం నేర్చుకుని 7 సంవత్సరాలకి గాయని అయింది. మెడ్రాస్కి వచ్చేటప్పుడు 1945
ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడడానికి వచ్చింది. ఓకే. ఆ టైంలో అమ్మగారికి నెల జీతం 50 రూపాయలు. ఓకే. అప్పుడు మాస్టర్ వేణు గారు అని సినిమా హీరో భానుచంద్ర వాళ్ళ నాన్నగారు హెచ్ఎంఈలో పనిచేసేవాడు. అప్పుడు అమ్మ రికార్డింగ్స్ అన్ని గాంపట్ రికార్డింగ్ అప్పుడు. ఓకే. అప్పుడు అమ్మగారిని సినిమా రంగంలో పరిచయం చేశాడు. మాయరంబ 1949 స్టార్ట్ అయింది, 50లో విడుదలైంది. ఓకే. గాయకుడు కస్తూరి శివరావు గారు నిర్మాత, యాక్టరు. తర్వాత పరమానంద శిష్యులు అనే సినిమాలో నటించి పాడింది. ఫస్ట్ సినిమానేమో ఎన్టీ రామారావు గారిది, ఓకే. రెండో సినిమా అంకినే నాగేశ్వరరావు గారి హీరో, అందులో నటించి పాడింది. ఓకే. అక్కడి నుంచి ఇంకా అప్పుడు సుశీలమ్మ గారు లేరు. ఒక జిక్కి గారు, మా అమ్మగారు, లీలా గారు, జమున రాణి గారు, కె రాణి గారు, తర్వాత సుశీల గారు వచ్చారు. అక్కినేని గారికి ఏ పాట పాడారండి? అంకినే నాగేశ్వరరావు గారు చాలా బుద్ధిమంతులు. అయితే అంకినే నాగేశ్వరరావు గారు వాళ్ళు కామెడీ సాంగ్స్ అన్ని, అందులో హీరోయిన్గా చేసింది. ఓకే. హీరోయిన్ గా కూడా చేశారు ఫస్ట్ సినిమా పరమానంద శిష్యుల్లో. అలాగా ఎక్కువ కామెడీ సాంగ్స్కే పరిమితం అయిపోయింది. ఓకే. ఎక్కువ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. తర్వాత సుశీలమ్మ గారు వచ్చారు. ఓకే. సుశీలమ్మ గారు వచ్చినప్పుడు కూడా అమ్మగారి పాటలు ఓన్లీ ఇంకా కామెడీ సాంగ్స్. జిక్కి ఇష్టమైన గారు ఒక ఆమె ఉండేవారు. ఓకే. వాళ్ళందరితో తర్వాత చాలా సాంగ్స్ అమ్మగారు ఎక్కువ ఆల్మోస్ట్ అల్లు రామలింగయ్య గారి కోసం కూడా పాడడము. పాడింది. బుద్ధిమంతుల్లో అట్లా అసలు అట్లన్న పాట, పిల్లలు పుడతారన్న పాట. ఓకే. తర్వాత అంచెలంచెలు చాలా కష్టమైన భావన అన్న పాట శ్రీకృష్ణ విజయంలో. ఓకే. ఆమెకు మంచిగా పేరు తెచ్చిన సాంగ్స్ ఏమేమి ఉన్నాయి? అప్పు చేసి ఒప్పుకోళ్ళలో కాశీకి పోయాను రామహరి అనే పాట. ఓకే. తర్వాత ఎక్కుమామ బండి ఎక్కుమామ పాట. ఓకే. తర్వాత మంగమ్మ శబ్దంలో ఆ ఊరు నీది కాదు ఈ ఊరు నాది కాదు అనే పాట. ఎక్కువ గిరిజా గారికే, అచ్చం గిరిజా గారి గొంతు ఎలాగుంటుందో అమ్మగారి గొంతు అలాగుంటుంది. ఎక్కువ ఆమె కోసమే కామెడీ పాటలు పాడే కంచులాగా ఉంటుంది, కంగమంటుంది అమ్మ పాడితే. అలాగా పవిత్ర బంధంలో గలగల గజ్జలబడి అనే పాట సుశీల గారికి ఏమో వాణిశ్రీ పాడింది, గీతాంజలికి ఏమో అమ్మ పాడింది. తర్వాత ఏమో అందులో ఇంకొక పాట ఉంది, తంత్రాల మామయ్య నీ మంత్రాలకి చింతకాలు రాలవైన పాట, పద్మనాభం గారు, గీతాంజలి గారు. ఇంకా అలాగే చెప్పాలంటే వాణిశ్రీమకు పాడింది సత్యరిచంద్రలో ఆడ నీవు ఈడ నేను ఎన్నాళ్ళు తాళగలను చందమం అనే పాట. వాణిశ్రమ గారు మా అమ్మగారు ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా వాణిశ్రీ గారు ఎప్పుడు ఉదయం లేస్తానే నాతో వాయిస్ మెసేజ్ పెడుతుంటుంది. ఈరోజు కూడా పెట్టింది, మీ దగ్గరికి వెళ్తున్నానంటే థ్యాంక్స్ రా మంచిది నాయన అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టింది. చాలా సాంగ్స్ అట్లా తెలుగు, తమిళ్, కన్నడ కొన్ని వేల సాంగ్స్ పాడింది. అందులో అమ్మ డ్యాన్సర్ కూడా. రంజుబలే రామ్ చిలుక అమ్మ పాడింది. ఎవరిది అది? గిరిజ రేలంగి. ఓకే. రేలంగి గారు కూడా పాడారు. ఎవరు పాడింది? పిఠాపురం గారు, సోనలత గారు. గిరిజ గారికి రంజు వెళ్ళి అంటే ఆ టైప్ ఇంకొక పాట ఉంది అల్లు రేలంగయ్య గారిది. అవును, అది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఇది లాస్ట్ సాంగ్స్ అమ్మబడింది ఏంటంటే రాజబాబు గారికి, మీనా గిరిజా రాణి ఒక యాక్టర్కి, మంగమ్మను ఉతుకుతుంటే అందం అబ్బాయి ఏషే బంధం, అదే లాస్ట్. అదే లాస్ట్ అది. ఓకే. అలాగా సుశీలమ్మ గారు వచ్చారు అప్పటికి. సుశీలమ్మ గారు వచ్చినా కానీ ఈమె కామెడీ సింగర్ కాబట్టి కామెడీ పాటలకే పరిమితం అయిపోయింది. జానకమ్మ గారు వచ్చారు. జానకమ్మ గారు, మా అమ్మగారు, ఇందాక మీరు మాట్లాడారు కదా రవణమ్మ గారు. రవణమ్మ గారు, తర్వాత విజయలక్ష్మి శర్మ గారు ఒక ఆమె ఉండేవారు. ఉడతా సరోజన్ ఉంది. ఇప్పుడు వాళ్ళకి తెలియదు వీళ్ళందరూ. జానకమ్మ గారు ఇక్కడే ఉన్నారు శంషాబాద్లో. ఉదయం మాట్లాడింది నాతో. పాత వాళ్ళందరితో పాడింది మా అమ్మ. సావిత్రికి పాడింది, సూర్యకాంతం గారికి. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి వాళ్ళ తల్లి సంధ్యరానికి కనకమ్మ చిట్టి కనకమ్మ అనే పాట భార్య భర్తల్లో పాడింది. తర్వాత వాళ్ళ కూతురికి ముఖ్యమంత్రికి జయలలితమ్మకు పాడింది. జయలలిత గారికి. అందరికి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి పాడింది అమ్మ. శారదాకి, తర్వాత అంజలిదేవికి, ఛాయిదేవి, సూర్యకాంతం, పాత ఆర్టిస్టులకు అందరూ పాడింది. ఇప్పుడు వాళ్ళకి ఆ సినిమా పిచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది కానీ అప్పట్లో ఆ పాటలు పాడడం చాలా మహా కష్టం, అర్థమయ్యే రీతిగా ఉంటాయి.
ఇప్పుడు అర్థమే లేదు సాంగ్. అసలు తడికో తడికి అనే పాట మా అమ్మ పాడింది అత్త ఒక్క ఇంటి కోడలు. ఓకే. అది బ్రహ్మానందం గారికి చాలా ఇష్టం. ఒక సినిమాలో ఆ పాట పెట్టారు కదా, ఐతడికి అని. నాగార్జున గారి మూవీలో. అది నేను సీడీ చేసా, మా అమ్మగారిది సీడీ చేసి సీనారెడ్డి గారి బత్తికొండగా విడుదల చేసినప్పుడు బ్రహ్మానందం గారు స్వయంగా నాకు ఫోన్ చేసి ఆ పాట నాకు అవసరం అని చెప్పి తెప్పించుకున్నాడు. ఓకే. నేను జర్నలిస్ట్ కాలనీకి వెళ్ళి ఆయనకి ఇచ్చేసి తర్వాత ఎన్ని వేల పాటలు పాడింది ఆ స్వర్ణలత గారు అని చెప్పి త్యాగరాయ గాన సభలో నాకు సీనారెడ్డి గారు, రేలంగి నరసింహారావు గారు సన్మానం చేసి 50,000 గిఫ్ట్ ఇచ్చాడు అప్పట్లోనే. ఓకే. ఆమెకి ఎన్ని అవార్డ్స్ వరకు వచ్చి ఉంటాయి? చాలా వచ్చాయి. ఒకటి గాన కోకిలని వచ్చింది, కంచులాగా మోగే స్వర్ణలతన వచ్చింది. ఓకే. వసంత గారు అంటారు ఇప్పటికి కూడా. స్వర్ణలత గారి గొంతు కంగమంటుందండి. ఆమెతో ఆమె పక్కన కూర్చొని పాడాలంటే మాకు భయంగా ఉంటుంది. నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది ఆమెతో, వసంత గారితో. ఇప్పటికి అలాగే చెబుద్ది. వసంత గారు, రవణమ్మ గారు కానీ, ఎల్లారేశ్వర్ గారు, వీళ్ళందరూ అమ్మగారి తర్వాత వచ్చారు. అప్పట్లో జిక్కి కృష్ణవేణి గారు ఉండేవారు, చాలా మంచి గాయని ఆవిడ. తర్వాత మా అమ్మ, తర్వాత జానకమ్మ గారు. ఇలాగా 1928 పుట్టింది. ఓకే. అప్పుడు మనమే లేము. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు. ఓకే. నేను అప్పుడు లేను మరి. కానీ కొన్ని సాంగ్స్ ఎందుకంటే పేరెంట్స్ వింటూ ఎందుకు ఇప్పుడు కూడా ఉన్నాయి. పిఠాపురం స్వర్ణలతని కొడితే మొత్తం మా అమ్మగారి పాడిన పాటలు అన్నీ వచ్చేస్తాయి. ఆమె ఏ సినిమాలో యాక్ట్ చేసింది, అందులో మా పెద్దన్న కూడా యాక్టరే కదా. ఓకే. నిజమే, మీ పెద్దన్నయ్య గారు కూడా యాక్టర్ కదా. గజ అని అంటారు, విలన్. ఆయన పెద్ద ఆయన. ఓకే. నేను లాస్ట్. ఓకే. మీరేం చేస్తుంటారు? నేను డ్యాన్స్ మాస్టర్గా మా గురుగారు శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నా. ఆయన నా గురువు గారు. ఆయన దగ్గర నేర్చుకొని 75 సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా చేశా. ఏ సినిమాలు? ఆల్రౌండర్లు అత్తర్ సాహెబ్ అనే పాటకు నేనే చేశా. ఓకే, పాడండి కొంచెం. డ్యాన్స్ నేర్పించాను, నేను పాడలే కానీ. రాను రాను చిన్నది, జయంలో. ఓకే. అది అందులో నేను నటించి చాలా చాలా పాటలు చేశాను. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఇంకా ఇప్పుడు మా వాళ్ళు లేరు, ఇంకా పాతోళ్ళంతా. శివశంకర్ మాస్టర్ గారు పోయారు, సలీం గారు పోయారు, మా తరం లేదు. శ్రీనివాసరావు గారు పోయారు. ఇప్పుడు మా డ్యాన్స్ రాదు, ఇప్పుడు కష్టం. ఓకే. ఆ పాటలు రావు, ఆ డ్యాన్స్ రాదు ఇప్పుడు. ఇప్పుడంతా కొత్తలు ఉన్నారు కదా చాలా మంది, ఇప్పుడు రాదు, ఆ డ్యాన్స్ రాదు. అంటే అప్పట్లో మా గురువు గారు, మేము క్లాసికల్ ఎప్పుడు ఖైదీ సినిమా నుంచి చేసాం. సలీం గారు, నేను, శివశంకర్ మాస్టర్ గారు. అప్పటి నుంచి చేస్తూ వచ్చాం. అంటే ఈ తరుణానికి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు కదా చాలామంది డ్యాన్స్ మాస్టర్, మంచి మంచి వాళ్ళు వచ్చారు. మాకంటే మంచి వాళ్ళు, కాకపోతే మా వయసు అయిపోయింది. శివశంకర్ మాస్టర్ గారి చివరి నిమిషాల్లో మీరు వెళ్ళలేదు, సంథింగ్ ఎవరో మిమ్మల్ని ఆపారు అని టాపిక్ నిజమేనా అది? అంటే ఒక పెద్ద యాక్టర్ నాకు ఫోన్ చేశాడు, పేరు చెప్పకూడదు. నేను శివశంకర్ మాస్టర్ గారు, నేను ఇంకా ఆయన ఒక్క నెలకల్లా నాకు ఫోన్ చేశాడు. అప్పుడు అంతా లాక్డౌన్ ఉంది, అయినా నువ్వు రా, పని ఉంది, కారు వేసుకొని వచ్చేసి. అప్పుడు నేను కడపలో ఉన్నా. ఓకే. కారు వేసుకొని వచ్చేకల్లా నేను, కొంతమంది మా కమిటీ వాళ్ళు ఇజ్రాలు ఉంటారు కదా, నేను, కవిత అని పొద్దుటలో ఉంటుంది ఒక ఆమె ఇజ్రా, కవిత, నేను, అమృతనగర్లో ఉంటుంది. కవిత, నేనేం చేశాను, కారు మాట్లాడుకుని వచ్చాం. స్వయంగా ఆయన చేతులతోనే మాకు వంట చేశాడు. వంట చేసి పెట్టి ఎలా ఉన్నవే, బాగున్నావని చెప్పి అన్నాడు. నేను మాస్క్ పెట్టుకుంటే మాస్క్ తీసేసేమన్నాడు. అంటే మీకు ఎలా ఉన్నావే అనేవారా? దాన్ని వచ్చే అంటాడు ఎప్పుడైనా కానీ. మా గురువు గారు మేము అలాగనే మాట్లాడుకుంటాం. ఏమీ ఎలాగున్నావు అన్నాడు. పట్టుచీర ఇచ్చాడు, తీసుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్కి కవితకి పట్టిసి, అందరికీ మేము ఎంతమంది అయితే ఇజ్రాలు వచ్చామో వాళ్ళకందరికి పట్టుచీరలు ఇచ్చారు ఆయన.
ఓకే. తీసుకున్నాను. తర్వాత నాకెందుకు కొద్దిగా నీరసంగా ఉందంటే ఇంక తర్వాత మ్మ్. ఏం కాదు నువ్వు ఇంటికి వెళ్ళి ఆయన ట్యాబ్లెట్ ఇచ్చాడు. వెళ్ళిన తర్వాత గుంటూరులో ఉన్న బాగా భయంకర వర్షం పడుతుంది. ఓకే. ఇక్కడ వీళ్ళ మణికొండలో ఉండేవారు శివశంకర్ మాస్టర్ గారు. వాళ్ళ అపార్ట్మెంట్ అంతా మునిగిపోయింది. పైన స్వర్ణలత అని ఒక డ్యాన్సర్ ఉంది. మ్మ్. నేను మా ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేశారు. కాదు, నగ్మ, ఓకే. హీరోయిన్ నగ్మ ఫోన్ చేసి మేము వచ్చే అని మాట్లాడుకుంటాం. నేను సినిమా యాక్టర్ షకీలా మేమంతా ఓకే. మీ గురువు గారు చనిపోయారని. అప్పుడు సండే మ్మ్. ఎక్కడో చర్చిలో ఉన్నా, నేను చర్చిలో వాక్యం చెప్తున్నాను. మ్మ్. ఫోన్ చేసి వస్తే పెద్ద యాక్టర్ ఫోన్ చేసి నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటా. ఓకే. పేరు చెప్పకూడదు. భానుచంద్ర గారు కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్ళేస్తే ఇంటికాడికి రావద్దు అన్నాడు. మ్మ్. ఏందబ్బా అంటే అప్పుడు ఆ టైంలో అందరికి అలాగనే ఉంది. అవును. తర్వాత నేను రాలే, దూరంగా ఉండి చూసి అప్పటికి ఎవరు లేరు. మ్మ్. అప్పారావు గారు మాత్రం ఒక మాట అన్నాడు, మాస్టర్ ఎందుకైనా మంచిది, పరిస్థితులు అలాగనే ఉన్నాయి కదా, మీకు డ్యాన్స్ నేర్పించే గురువు గారు కాబట్టి మీరు వెళ్తేనే బాగుంటుంది కదా అన్నాడు. వెళ్ళి లేదు నాకు ఎవరు రాలే, ఆర్టిస్టులు ఎవరు రాలే. మ్మ్. దూరం నుంచి చూశాను. నాకు పూలదండ వేయడానికి కూడా అంటే అప్పుడు ఒక సిచ్యువేషన్ ఎవరికి అంటుకుంటుందో అని భయం. అవును. నాకు మ్యారేజ్ కాలేదు, నేను ఒక్కనే ఉంటా, కష్టం కదా అని చెప్పేసి నేను ఇక్కడికి వస్తే ఖచ్చితంగా పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే ఇంటికి ఖచ్చితంగా, నువ్వు అక్కడికి వెళ్తే ఇక్కడికి రావద్దు అన్నాడు. ఇక్కడికి పోకుండా అక్కడికి వెళ్ళా. ఓకే. ఇంకా జగపతి బాబు వీళ్ళందరూ చాలా బాధపడినారు. నాకు డ్యాన్స్ నేర్పించిన ఏకైక వ్యక్తి సలీం గారు, మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారు. మ్మ్. ఆయన పోవడం అనేది చాలా దురదృష్టం. ఇంకా అలాంటి డ్యాన్స్ మాస్టర్స్ ఇంకా రారు, రారు. అది ఖచ్చితంగా చెప్పగలుగుతా. నేను ఐబ్రష్ లేకుండా, మేకప్ లేకుండా, నగలు లేకుండా షూటింగ్కి వస్తే మ్మ్. తెగదిట్టేవాడు. ఓకే. మేకప్ నేను ఇప్పుడు వస్తాను మేకప్ ఏమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళి నేను మేకప్ వేసుకొని షూటింగ్లో ఆయన కనపరావాలి. ఓకే. నగలు వేసుకునేవాని. అట్లా చాలా మంచి వ్యక్తి. ఇంకా అలాంటి క్లాసికల్ డాన్సర్ ఇంకొకరు రారు. అవును. మా ఫ్యామిలీ ఫ్రెండ్ మా గురువు గారు. మ్మ్. నేను ఆయన దగ్గర మా అమ్మగారే నాకు నేర్పించారు. శివశంకర్ మాస్టర్ దగ్గర అయితే బాగుంటుందిరా అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. 75 సినిమాలకు చేశా. ఓకే. అసిస్టెంట్గా చేస్తూ వచ్చాను, ఖైదీ నుంచి అలాగా. మా అమ్మగారు నన్ను బాగా ప్రేమిస్తూ వచ్చేది. అవును. మీరు హిజ్రా అన్నారు కదా, ఈ సిమ్టమ్స్ మీకు ఎప్పుడు తెలిసాయి? అంటే మా తల్లిదండ్రులకు మేము 9 మంది సంతానం. ఓకే. 6 కొడుకులు 3 కూతుర్లు. ఓకే. పెద్దక్కేమో పాస్టర్ మా హైదరాబాద్లోనే ఉంది. మ్మ్. మగపిల్లలు పెద్దవాడు ఆనందరాజు. ఆనందరాజు అంటే మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ గజ అంటే బాగా నోటెడ్. గజ అంటే గజ గ్యాంగ్లీడర్లో అంటేనే తెలుసు. ఆయన ఎస్ఐగా ఉండేవాడు. మ్మ్. ఎస్ఐగా ఉన్నప్పుడు ఆయన పెద్దోడు మగపిల్లలందరికీ. ఆయన తర్వాత మిగతా బ్రదర్స్ అందరూ కూడా అమెరికా, న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. వారి తర్వాత ఒక అక్కగారి తర్వాత నేను. మ్మ్. నేను చిన్నప్పటి నుంచి చాలా మా ఇంట్లో మా నాన్నగారు కానీ, మా అమ్మగారు కానీ, మా పెదనాన్న చిన్నాన్న అందరు నన్ను బాగా ప్రేమిస్తూ వచ్చేవారు. ఓకే. ఎంత బాగా ప్రేమిస్తూ వచ్చారంటే ఒక 16-17 సంవత్సరాల వయసు వచ్చేలా ప్రేమిస్తూ వచ్చారు. తర్వాత కాస్తంగా గొడవలే. 16 సంవత్సరాల వయసు వచ్చేకల్లా మీలో మార్పులు రావడం స్టార్ట్ అయ్యాయి, వాళ్ళలో మార్పులు రావడం నాలో start అయ్యాయి. మార్పు రావడం. మ్మ్. నేనేమో ఎవరిని చూస్తే ఇలా అనడం. మా నాన్న బాగా కొట్టేవాడు. ఓకే. మా నాన్న కొడితే ఇంక నేను అప్పటి నుంచి అప్పుడు లిప్టిక్ రాలే, లిప్టిక్ బిళ్ళలు వచ్చేటి, అవి రాసుకుంటేవని, ఐబ్రోస్ పూసుకుంటేవని. ఓకే. 16 సంవత్సరాలుగా నేను ఇజ్రాగా నా నడక. మాకు బాగా 200 ఎకరాల పొలం ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచే అయి ఉండొచ్చు, కానీ 16 ఏజ్ వచ్చాక మీకు బయటపడతాను. ఇంకా నేను నాకు చదవ అంటే ఇష్టం లేదు. నాకు బొంబాయికి వెళ్ళిపోయాను. ఎంతవరకు చదువుకున్నారు? ఎక్కడిది మామూలుగా 7th క్లాస్ వరకే. అది కూడా చదువు అంటే ఇష్టం లేదు నాకు. చదువుకున్న టీచర్నే, ఆ టీచర్ అట్టి నేను డ్యాన్స్ నేర్చుకుని ఆ టీచర్తోనే పోటీ పడ్డా.
తర్వాత నేను బొంబాయికి వెళ్ళిపోయా. మ్మ్. బొంబాయికి వెళ్ళిపోతే మా అమ్మగారు చీర కట్టుకునేవని బాగా ఎంటికలు పొడవుగా పెంచుకున్నా. మ్మ్. ఇంకా మా కమిటీ వాళ్ళు ఉంటారు కదా, అవును. వాళ్ళ దగ్గరే ఉన్నా. ఒక వారం రోజులు భిక్షాటన చేశా. అప్పటికి మా మదర్ మంచి పెద్ద సింగర్, ఓకే. బాగా పాటలు పాడుతుంది. మా పెద్దన్నేమో మంచి యాక్టర్గా ఉన్నాడు. మ్మ్. మా అమ్మ బొమ్మాయికి వచ్చింది. వచ్చి నాన్న నువ్వు ఎలాగన్నా ఉండరా, నా కంటి ఎదురుగా ఉండాల. నువ్వు చీర కట్టుకుంటావా కట్టుకో, ఏ బొట్టు పెడితే ఆ చీర కట్టుకునేవని. మ్మ్. ఇంకా మా అమ్మగారు అంటే లోన బాధపడేదే కానీ బయటికి మాత్రం తల్లి ప్రేమ. ఆ, మా ఇంట్లో మా అన్నోళ్ళకి అందరికంటే ఎక్కువ నన్నే చూస్తూ వచ్చేది. ఎక్కడికి పోయినా ఇంకా మా అమ్మతో నేనే ఓకే. చీర కట్టుకునేవాడిని, బాగా అలంకరణ చేసుకునేవాడిని, నగలు పెట్టుకుని నవ్వుతుండేది. కానీ తనకు బాధ అనేది ఉంటుంది కదా. మ్మ్. కానీ ఎన్నడే కానీ ఎప్పుడే కానీ మనసులో ఏమైనా బాధపడింది కానీ బహిరంగ ఎన్నడూ చెప్పలే. ఓకే. తర్వాత నేను సరే శివశంకర్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకోవడం ఇంకా ఎక్కువ ఇంకా మారిపోయాయి. ఇంకా ఐబ్రోస్ పూసుకోవడం. అతని వల్ల మారిపోయా? అంతకుముందు అంటే నగలు లేనిది అవును. నేను ఎక్కడికి వెళ్ళను. అట్లా ఇంకా కంప్లీట్గా మ్మ్. మా అన్నగారు ఒప్పుకునేవారు కాదు. మాకు మా రాయలసీమలో ఎనుములు అంటారు, కొంతమంది గేదెలు బరుగోడ్లు అంటారు. ఎనుములు మాకు బాగుండేటి. ఓకే. మా అమ్మతో అన్నాడమ్మా నాకు అవమానకరంగా ఉంటుంది. అప్పుడు అన్న ఎస్ఐ, తర్వాత సినిమాలో యాక్టర్ విలన్గా వచ్చాడు. ఫస్ట్ ముద్దుల మామయ్య, మ్మ్. సింధురూప, వాటి నుంచి ఆయన రాజీనామా చేసి ఇంకా మా అమ్మతో నాతో దెబ్బలాడేవాడు. మా అమ్మ కష్టంగా ఉంటుందమ్మా, మాకు అవమానకరం, వీడి చీర కట్టుకొని తిరుగుతుంటే మగపిల్లలతో, ఇంకా సరేలేరా నా దగ్గర ఉంటాడు కదా అని చెప్పి మా అమ్మ నన్ను బాగా ప్రేమిస్తూ వచ్చేది. ఓకే. మా అమ్మ ఎన్నడేగా నన్ను ఇబ్బంది కానీ మా అన్నలు నన్ను బాగా ఇబ్బంది పెట్టేవారు, కొట్టేవారు. పాలల్లో విషమే సంపుత నుంచి వాదించే సందర్భాలు ఉన్నాయి చాలా. తర్వాత మా అమ్మ, మేమందరం ఫస్ట్ మా అక్క క్రిస్టియన్గా మారింది, తర్వాత మా అమ్మ మారింది. మా అమ్మ మారిన తర్వాత నేను కూడా క్రిస్టియన్గా మారిన తర్వాత నేను యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఈ అలంకరణ అంతా తీసేసా. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవరైతే నన్ను అసహించుకున్నారో, మ్మ్. ఎవరైతే ఈడు కొర్జా, ఈడు గాడు, మ్మ్. ఈడు ఇటు ఆడగాదు మగ కాదు అన్నోళ్ళే నన్ను ఇప్పుడు బాగా ప్రేమిస్తున్నారు. ఓకే. అలాగే చాలా సంవత్సరాలు ఉంటూ వచ్చా. మ్మ్. ఇప్పుడు కదా సర్జరీ ఏమైనా ట్రై చేశారా మీరు? అయ్యో డాక్టర్ని ఫోన్ చేసి చెప్పాడు, మ్మ్. వాణి చంపేస్తా నేను చంపేస్తా. ఎవరు? మా పెద్దన్న. ఓకే. గజా గారు అంటారు అతను. అప్పటికి లతా మంగేశ్వర్ గారికి మా అమ్మగారు ఈక్వల్గా పాటలు పాడేవారు హిందీలో. ఓకే. అప్పుడు మా అన్న ఫోన్ చేసి డాక్టర్కి చెప్పాడు, మ్మ్. డాక్టరు నిన్ను చంపేస్తాను, మ్మ్. ఇందులో కూడా యాక్ట్ చేశాడు అన్న, వాణి చంపేస్తాను. ఇంకా తర్వాత నాన్న ఇంట్లోనే ఉంటూ వచ్చాను. 97 మమ్మీ చనిపోయింది. ఓకే. 1997 మార్చి 10. ఓకే. అంటే మా బంధువులే డబ్బుల కోసం చంపారు అమ్మను. తర్వాత నన్ను కొట్టారు. మ్మ్. అలాగా బంధువులే చంపారా లేదంటే ఆస్తి కోసం పిల్లలే చంపారా? మా అమ్మను మా అన్నోళ్ళు అందరూ బాగా చూస్తూ వచ్చేవారు. మ్మ్. ముఖ్యంగా నేను మా అమ్మను బాగా చూసుకునేవాడిని, చాలా బాగా చూస్తూ వచ్చేవాడిని. అసలు ఆమె లేని లోటు అదే. మ్మ్. అందుకే ఆమె జీవ చరిత్ర చేయాలని, ఆమె బుక్ చేయాలని. మ్మ్. మా అమ్మ ఫొటోస్ అన్ని ఒక ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరంటే తప్పిలిస్ట్ రూబీన్ అని ఎర్రగుంట్లలో రైల్వేలో పనిచేసేవాడు. మ్మ్. మా అమ్మగారికి వాళ్ళకి బాగా ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర ఉన్నాయి. అమ్మగారు బుక్ చేయకపోవడానికి కారణం అదే. చాలా మా అమ్మగారి ఫొటోస్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సినిమా తీస్తున్నాం, ఓకే. ఒక 20 కోట్లు పెట్టి మమ్మీది. మ్మ్. నా ఆశ ఒకటి, మా అమ్మగారు ఓకే. బుక్ ప్రతి సంవత్సరం సినిమా వాళ్ళకి అందరికి సన్మానం చేస్తున్నా. ఓకే. ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం అప్పారావు గారిని, శకిల గారిని పిలిపించి రేణిగుంటలో పెద్ద మీటింగ్ పెట్టా, లక్షలు పెట్టి. మ్మ్. ఈ సమస్యలే పెట్టలేకపోయాను. కొంతమందిని అడిగా. అట్లా 10 సంవత్సరం మా అమ్మగారికి జ్ఞాపకంగా చేస్తున్నా. మా పిల్లలు అంత చంపేవారు కాదు కానీ మ్మ్. బంధువులే. కాకపోతే పక్కవారు కూడా ఇప్పుడు కూడా నా మీద అటాక్ చేసేవాళ్ళు ఉన్నారు. పొద్దుటలో 3 ఉన్నారు నా మీద ఇప్పటికి కూడా. ఇప్పటికి కూడా? ఇప్పటికి. అంటే ఎందుకు? ఏ పర్పస్? ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు బాగా డబ్బు ఉంటుంది. ఇటీవలనే ఒక 2 వారాల క్రితం నా దగ్గర 20,000 30,000 ఏదో ఉంటే కూలింగ్ల మందు కలిపి
ఆ వీడియోస్ నా దగ్గర కూడా ఉన్నాయి. తీసుకెళ్ళి ఎక్కడో పడేసారు. ఆ ముగ్గురు పేర్లు కూడా నా దగ్గర ఇప్పటికి ఉన్నాయి. తర్వాత వాణిశ్రమ ఫోన్ చేసి తెగ తిట్టింది, ఎవరు ఇట్లా చేస్తారా. ఆమెకు తెలిసింది, ఓకే. నన్ను తీసుకెళ్ళి అక్కడ పడేసింది. మా ఊరిలో చూసి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. కూల్ డ్రింక్లో కలిపినట్టు మీకు ఎలా తెలుసు? కూల్ డ్రింక్ అంటే నేను ఎక్కువ కూల్ డ్రింక్ ఎప్పుడు తాగను, ఆ రోజే తాగా. తాగుతానే నాకు మొత్తం వచ్చేసేసింది. ఓకే. అదొక్కటి తెలుసు నాకు. ఇంకా అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, నేను మామూలు సావొచ్చి చచ్చిపోయినా, ఏ రీతిగా చనిపోయినా కానీ వాళ్ళ మీదనే కేసు అది. ఎప్పటికైనా మా అమ్మగారు చనిపోయింది మా బంధువుల నాకు తెలుసు, కానీ అమ్మ చనిపోయిన ఆ అనుభవం వేరు. ఆమెకు బంగారు బాగుండేది. మా అమ్మగారు పూర్తి పేరు బంగారు ఆభరణాల స్వర్ణలత, అసలు పేరు మహాలక్ష్మి. కానీ బంగారు బాగా 7 వారాల నగలు వేసేది అమ్మ. ఈ రోజు వేసే నగ రేపు వేసేది కాదు. సుశీలమ్మ గారు చెప్పేవారు ఎక్కువ. మా అమ్మగారికి దాన ధర్మం చేయడం ఎక్కువ. ఎవరన్నా పేదలు కనపడితే వాళ్ళకి ఎంత ఇవ్వడం, అది మా అమ్మగారికి. రామప్రభ గారికి కూడా ఫస్ట్ సినిమాకి అమ్మే పాడింది. అందరూ వస్తుంటారు మా దగ్గర. ఇజ్రాయల్ ఇప్పుడు కూడా వస్తుంటారు నా దగ్గరికి, ఇప్పుడు వస్తుంటారు. చర్చి పోయినప్పుడల్లా ఇజ్రాయల్, మేము, షకీలా, నేను ఇప్పుడు కూడా బయటికి వెళ్తుంటాం. అట్లా చాలామంది. అంటే మెయిన్లీ దేనికోసం మర్డర్ చేయాల్సి వచ్చిందంటారు? అంటే డబ్బు కోసమే. అమ్మ దగ్గర బాగా రాయలసీమలో 200 ఎకరాల పొలం ఉంది అమ్మకి. ఓకే. లారీలు ఉన్నాయి. మేము అమ్మ అమెరికాలో 6 నెలలు ఇండియాలో ఉండేది, 6 నెలలు అమెరికాలో ఉండేది. వచ్చిన తర్వాత 1997 మార్చి 10 అమ్మకు దాన ధర్మములు చేయడం ఎక్కువ ఇష్టం. మేము క్రిస్టియన్గా మారిన తర్వాత చర్చిలకు బాగా సమర్పించుకునేది అమ్మ. ఎవరన్నా చర్చిలు పేదవాళ్ళు ఉంటే అప్పుడు 1,00,000 అట్లా ఇవ్వడం. కొంతమందికి ఇష్టం లేక క్రిస్టియన్ సాంగ్స్ ఎక్కువ పాడింది అమ్మ. సినిమాలో ఎలాగ పాడిందో, ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన తర్వాత అలాంటి పాటలు క్రిస్టియన్ సాంగ్స్ అన్నీ ఎక్కువ పాడింది. ఓకే. నేను ఇజ్రాగా ఉన్న తర్వాత అసలు నేను ఎవరిని నమ్మేవని కాదు, బాగా తాగేవని. యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత నా అలంకరణ అంతా తీసేసుకున్నాను, బాగున్నా. ఆ టైంలో అమ్మ అమెరికా పోయి తిరిగి ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత పెద్దక్క హైదరాబాద్లో ఉంటుంది, శంషాబాద్లో. ఆమెకి ఇస్తామని చెప్పి బయలుదేరి మా ఊరికి దగ్గరలోనే పట్టుకున్నాను. రాత్రి 1 గంట. అమ్మకు 3 కార్లు ఉండేది, ఏ కారులో వచ్చేది ఎవరికి తెలియదు. ఓకే. అప్పుడు మా అమ్మకు మేము 9 మంది సంతానం అయితే మా అమ్మగారికి 10 కుక్కలు ఉన్నాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే. అలా బంధువులే నాకు తెలుసు కదా. తర్వాత నన్ను కూడా నువ్వు అన్నావు కదా పిల్లలు చంపారు, నన్ను కూడా అడిగాడు ఎస్పీ వచ్చి. ఓకే. నన్ను కూడా వచ్చి అడిగాడు. జానకమ్మ గారు మా అమ్మ బాగా ఫ్రెండ్స్ ఇద్దరు. ఆమెను ఓదార్చడానికి ఎవరి వల్ల కాలే. ఎస్పీ గారు నువ్వు అన్నమాట నన్ను అడిగాడు వచ్చి. ఓకే. మీ అమ్మగారు కొట్టేటప్పుడు నువ్వు ఉన్నావు కదా అని. ఫస్ట్ డ్రైవర్ని కొట్టారు, తర్వాత నన్ను కొట్టారు. నన్ను కొట్టిన తర్వాత మా అమ్మను కొట్టారు. అర్ధరాత్రి 1 గంట. ఓకే. అడిగారు, మీరు అన్నమాట అడిగారు. తర్వాత మా అమ్మగారు చనిపోయేటప్పుడు మరణ వాంగ్మూలం చెప్పింది. ఎవరు చంపింది నాకు తెలుసు, కానీ నా ప్రభు చూస్తున్నాడు, ఏనేటితో అవసరం లేదని ఒప్పుకోదు అమ్మ. బాగా ప్రార్థన పర్రాలు మా మమ్మీ. ఎవరికి అంటే దగ్గర బంధువులా దూరం బంధువులా? దగ్గర బంధువులే. ఓకే. దగ్గర బంధువులే. మా మామగారు కొడుకులు ఇప్పుడు నాతో మాట్లాడుతుంటారు. మా చిన్నమ్మ గారు ఉన్నారు కడపలో, యశోదమ్మ, పార్వతమ్మ, రెడ్డయ్య అని ఒక ఆయన ఉన్నాడు. చాలామంది ఉన్నారు. మేము ఎప్పుడన్నా పెళ్ళిళ్ళకి అట్లా ఎప్పుడన్నా కలుస్తుంటాం. అంత దగ్గరగా కలవం, కానీ ఎప్పుడన్నా కలిసి తిరుగుతూ ఉంటాం. మెడ్రాస్లో కూడా బాగా ఆస్తులు ఉన్నాయి మాకు. అలాగే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ కూడా మీరు ఆస్తుల కోసం గొడవలు అవుతున్నాయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అన్నది ఉంది టాపిక్, అది నిజమేనా? ఉన్నాయి, అది ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు తిరుగుతున్నాం కోర్టులకి. ఆస్తి గొడవలు ఇప్పటికి ఉన్నాయి, తిరుగుతున్నాం. నాతో పాటు ఉంటూ నా పక్కన కూర్చొని నాతో పాటు తిరుగుతూ నేనున్నప్పుడే నా వైపు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను పక్కకి వెళ్ళిన తర్వాత మీకు తెలంగాణ భాషలో ఏమంటారు కానీ సాడీలు చెప్తారు కదా, అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు. మీకు తెలిసినప్పుడు తీసేయవచ్చు కదా, వాళ్ళని దూరం పెట్టచ్చు కదా. మనని పెట్టేసే దూరం. ఇంకా
మననే పెట్టి అలాంటి వారు చాలామంది లేకపోలేదు. చాలామంది ఉన్నారు. ఆస్తి గొడవలు ఉన్నా కానీ కాస్త నెమ్మది ఉంటుంది. ఇది ఇలాంటి సమస్యలు ఎక్కడన్నా ఒంటరిగా కనపడితే అటాక్ చేయడం. నా దగ్గర ఎక్కడన్నా నేను కారులో వెళ్ళాలి, నా దగ్గర 2-3-4 మనుషులు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మా నాతో పాటు 2 పిల్లలు వచ్చారు. నేను ఒకవేళ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు 2-3 తోడు ఉంటారు. ఓకే. కానీ గొడవలు ఇప్పటికి ఉన్నాయి, ఆస్తి గొడవలు. ఏదొచ్చినా కానీ పుట్టినప్పుడేమో అన్నదమ్ములు, పెరిగే కొద్దీ దాయాదులు. ఇప్పటికి ఉన్నాయి ఆ గొడవలు. అందుకే ఆస్తులు ఉండకూడదు. ఆస్తులు ఉండకూడదు అంటే అండి, అది కూడా అవసరం కదా. ఒకప్పుడు నా మేకప్ లేదని బయటికి వెళ్ళేవని కాదు, ఒకప్పుడు బంగారు నగలు లేని బయటికి వెళ్ళేవని కాదు, అప్పుడు ఎత్తు చెప్పులు వేసేవని ఇలాగా. కానీ ఇప్పుడు వేయడంలే కష్టం. అప్పుడు ఆ డ్రెస్ వేరు, ఇజ్రాగా ఉన్నప్పుడు ఆ డ్రెస్సు, ఆ మెయింటైన్ ఖర్చు, ఆ తాగుడు. ఇప్పుడు నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ తాగడం మానేసాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే మా అన్నోళ్ళను అంటే ఇజ్రాలు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు మగపిల్లల్ని. అవును, చేసుకుంటారు. నేను కూడా మ్యారేజ్ చేసుకున్నా. ఓకే. ఆ విషయం కూడా ఉంది మా వాళ్ళకి. ఓకే. నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను. హైదరాబాద్లోనే ఉన్నాను. 30,000 నెల రెంట్. వాడు బాగా తాగుతాడు, నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేవాని. నా కార్ డ్రైవింగ్ తనే చేసేవాడు. అట్లా మా ఇంట్లో వాళ్ళు కూడా తెలిసిపోయింది. తర్వాత నేను ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు మానేశానంటే, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ. మా మదర్ మీకు తెలియదు ఏముంది, స్వర్ణలత గారు అంటే సుశీల కంటే ముందు కొన్ని వేల పాటలు పాడింది. కానీ అంటే ఒక కుటుంబంలో ఒక ఇజ్రా, ఒక గాడి నపంసకుడు పుడితే ఆ తల్లి వేదన అంతా ఇంత ఉండదు, చాలా శోభ అనుభవించాల్సి వస్తుంది. కానీ మా అమ్మ ఎన్నడూ నా దగ్గర ఏడవలేదు, కానీ పక్కకు పోయి ఏమైనా ఏడ్చిందేమో. కానీ అలాంటి అనుభవాలు చాలా ఎదుర్కొన్నా, మా అన్న ద్వారా ఎదుర్కొన్నా. ఇప్పుడు కూడా కొంతమంది మాట్లాడేవారు, నా కొడుకులే నాతో అంటారు, నా అన్న కొడుకులు, బాబాయ్ నువ్వు ఏదన్నా మేకప్ వేసుకుంటే అక్కడెక్కడన్నా వేసుకో వెళ్ళి, అంతే, మా కళ్ళ ఎదుట మాత్రం నువ్వు రావాక చంపేస్తామంటారు. మరి వాళ్ళను ఇప్పుడున్న సమాజంలో ఇజ్రాలు భిక్షాటన లేనిది బతకడం కష్టం. అవును. వారం రోజులు నేను భిక్షాటన చేశా. తర్వాత నాకు తెలియదు, బాగా వైభవం అనుభవించాను, డబ్బు అనుభవిస్తూ వచ్చా. మా అమ్మగారు చనిపోతే నాకు 3 కేజీలు బంగారు ఇచ్చింది. అది కూడా ఉంది మా వాళ్ళకి నా మీద గొడవ. పోత మా అంటే నాకు తెలిసినన్ని మా ఇంట్లో ఎవరికి తెలియదు. మా అమ్మగారు ఏవేవి పాటలు పాడింది నాకు తెలుసు. తమిళ్లో ఏ పాటలు పాడింది, కన్నడలో ఏం పాటలు పాడింది, మలయాళంలో ఏ పాటలు పాడింది, తుళ్ళు అనే భాషలో ఏ పాట పాడింది. మా అమ్మగారితో పాటు ప్రతి రికార్డింగ్ నేనే ఉండేవాని. మిగతా మా అన్నగారు ఎవరు వచ్చేవారు. కాకపోతే స్వర్ణలత గారి పిల్లలు అంతే. వాళ్ళని ప్రేమించడం ఒక వ్యక్తి, నన్ను ప్రేమించడం అనేది ఒక వ్యక్తి. ఓకే. చేస్తూ వచ్చింది మా అమ్మ. ఈ హిజ్రా గెటప్ అనేది ఎప్పటితో ఆపేశారు మీరు? నేను షూటింగ్కి వెళ్తున్నాను కూడా ఏ చీర కట్టుకుంటే ఆ బొట్టు పెట్టుకునేవాని. మన వాణిశ్వరలాగా బాగా కొప్పు పెట్టుకునేవాని, ఇగ్గు పెట్టుకునేవాని బాగా. ఎప్పుడు మానేశానంటే, మా ఇంటికి ఎక్కువ క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు. అప్పుడు సినిమా యాక్టర్ పుష్పలత అని ఒక ఆమె ఉండేది. ఆవిడని మేకప్ వేసుకుని లిప్టిక్ రాసుకునే మా దగ్గరికి వచ్చేది. మాస్టర్ ప్రభుని నమ్ముకోవచ్చు కదా, మా దేవతలు మా దగ్గర ఉన్నారులేమ్మా అని వెళ్ళిపోనేవని బాగా వాదించేవని, ఒప్పుకునేవాని కదా. అప్పుడు కూడా నేను ఒక్క దినాన విశాఖపట్నం అనే ఊర్లో ఒక షూటింగ్కి వెళ్ళా. సినిమా పేరు కర్తవ్యం. అందులో ఒక విచిత్రమైన పాట డ్యాన్స్ ఉంది. జయలలిత గారికి నేను బోరింగ్ పాప, ఇట్లాంటి కాదు మేస్త్రి, ₹10 డబ్బులు రాని మేస్త్రి అనే పాటకి నేనే స్టెప్ వేయాలి. అప్పుడు మేకప్ వేసుకున్నా. అప్పుడు ఒక దైవ సేవకుడు వాక్యం చెప్పగా నా హృదయంలో మార్పు వచ్చేసింది. తర్వాత నేను ఒక 4-5 సంవత్సరాలకి పూర్తిగా చీరగట్టడం మానేసా. యేసుప్రభు నా హృదయంలో చేర్చుకున్న తర్వాత ఈరోజు నేను మేకప్ వేసింది ఇంతవరకు వేయలే. క్యాస్ట్ ఎందుకు మారాల్సి వచ్చింది మీరు? క్యాస్ట్ హిందూస్ అంటే ఇప్పుడు నేను ఇజ్రాను, మరి ఎవరు నన్ను మార్చలేదే. ఎన్నో చేశా, అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు. ఎన్నో చేశా, అన్ని కాదు. ఒక ఇజ్రా అంటే మగపిల్ల వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు కూడా గిచ్చే వాళ్ళు ఉంటారు, గిల్లే వాళ్ళు ఉంటారు.
హైదరాబాద్లో కూడా ఉన్నారు, లేరంటవా? ఎక్కడ చూసినా కానీ మా వాళ్ళ కమిటీ వాళ్ళు ఎందుకు కృష్ణానగర్లో బోడే మంది ఉన్నారు. అవును. ఎప్పుడు నేను మారానంటే ఇక్కడ కులం అనే మాట కాదు కానీ జీవితం మారింది. ముందు నాలో ఉన్న తలంపులన్నీ మారిపోయాయి. ఒక ఇజ్రా ఒక అబ్బాయి మగ అబ్బాయిని పెళ్లి చేసుకుని అంటే ఎంత కష్టం. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవన్నీ పోయినాయి. అదొక్కటి చెప్పగలరు ధైర్యంగా. మీరు మార్చుకోవడం వల్లే అవన్నీ పోయాయని ఎలా చెప్తారు మీరు? నాకు తెలుసు కదా, నేను ఎందుకంటే కొంచెం వెయిట్ చేసి ఉంటే కూడా పోవచ్చు కదా. అది ఇంపాసిబుల్, చాలా కష్టం. అలా అప్పుడు నేను ఇంకా వెంట్రుకలు ఇంకొద్దనుకున్నా. ఇప్పుడు హాయిగా ఉంటాను. కాకపోతే ఆస్తి గొడవలు మాత్రం ఉన్నాయి. ఉండడానికి కారు ఉంది, ఎక్కడైనా వెళ్ళడానికి, బయటకు విదేశాలకు వెళ్తుంటా వస్తుంటా, చర్చిల సభలకు వెళ్తుంటా అట్లా. కాకపోతే సమస్యలు గొడవలు ఉన్నాయి. మొన్న కూడా ఒక 2 వారాల క్రితం అటాక్ అయింది, అందుకే గొంతు ప్రాబ్లం. అటాక్ అంటే ఎవరు చేశారు? అంటే నాకు తెలిసిన వాళ్ళే. ఓకే. ఇంకా ఇప్పటికీ చేస్తున్నారు? అంటే అది వేరే ఇది డబ్బు కోసం చేశారు. అంత డబ్బు ఉందా మీ దగ్గర? అంత డబ్బు అంటే ఆ రోజు ఎంతో 50,000 ఎంతో ఉన్నది. ఉంటారు కదా తాగులు కూడా, మళ్ళీ వాళ్ళు కూడా చర్చికి వెళ్ళే వాళ్ళే వాళ్ళు కూడా అట్లా. ఇంకా కానీ వీరే ఇప్పుడు మొత్తం మారిపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ హిందూస్లోకి రావచ్చు కదా మరి? ఎందుకు? నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను ఎవరిని విమర్శించను. మీ మైండ్ మార్చుకున్నారు మీరు, దాన్ని ఆ క్రిస్టియానిటీనే ఇచ్చింది అనడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మైండ్ వేరు, జీవితం వేరు. నా జీవిత లక్షణాలన్నీ నా దేవుడే మార్చాడు. హిందుత్వానికి కాదు, నేను ఎవరిని కూడా నేను విమర్శించడం అంటూ అలవాటు నాకు ఎప్పటికీ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు మా ఇజ్రాయల్ అందరూ ఏం చేస్తారంటే ఎక్కడన్నా భిక్షాటనికి వెళ్తే మగపిల్లలను తప్పట్లు కొడతా ఏంటి అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నేనేం చేయను, ఎవరిని కూడా నేను విమర్శించను, అలవాటు లేదు నాకు. నేను ఎవరిని అడిగితే నేను ప్రశాంతంగా ఉన్నా, నేను ప్రతిష్ఠించుకున్న ఒక దాంట్లో ఉన్నప్పుడు నేను ఇప్పుడు మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత ఒకదానికి కట్టుబడి ఉండాలి. అందుని బట్టి నేను ఏది కూడా ఎవరిని విమర్శించను. ఎక్కడికి నేనే అయ్యా నేను నమ్ముకున్న నా జీవితం మారింది అంతవరకే ఉంటా. నేను ఎవరిని గురించి తెలుసు, నేను తాగేవని నా ఇంత షెడ్యూడ్ ఇంకొకరు లేరు. ఒక ఇజ్రా మీరే ఒప్పేసుకుంటున్నారు. నేను ఒప్పేసుకుని నిజం చెప్తున్నా. మా వాళ్ళు ఇంటికి పోయి నన్ను కొట్టినా చంపిన ఇదే మాట చెప్తా. నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, నాలో మార్పు కలిగించిన దేవుడు. ఒక తాగుడు మానాలంటే కష్టం కదా. ఒక ఇజ్రా ఒక మగ అబ్బాయిని పెళ్లి చేసుకొని వాని కోసం ఎన్ని సంవత్సరాలు ఉన్నాను. ఇదిగో ఇదంతా కోసుకున్నా. ఎందుకు? వాడు నాతో మాట్లాడలేదని. ఎవరు? మా ఫ్రెండ్, నేను పెళ్లి చేసుకున్న అబ్బాయిని మాట్లాడలేదని. పెళ్లి చేసుకున్న అబ్బాయి ఫ్రెండ్ ఎలా అవుతారు? ఫ్రెండ్ కాదు, అదే చెప్తున్నా. మీ హస్బెండ్ అనండి. ఇవన్నీ చూశాడు అనుకో మా ఇంట్లో వాళ్ళు, సర్లే నేను కాల్చుకున్నా. తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ హైదరాబాద్ ఉన్నట్టు ఇటువంటి పిచ్చి చేష్టలు చేస్తున్నాడని. వాడిని మర్చిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే, తిరిగి నేను మళ్ళీ ఇండియా వదిలి అమెరికాకి పోయి వచ్చే సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు ఏ అబ్బాయి ఎవరిని ప్రేమించను, ఒకరిని ప్రేమిస్తున్నా, దేవుని తప్ప నేను ఎవరిని ప్రేమించను. 62 సంవత్సరాలు నాకు షుగర్ లేదు, బీపీ లేదు, ఏ చెయ్యి అంతకన్నా లేదు. అది ఎంతకన్నా కానిది ఏం కావాలా? ఉండడానికి, తిండి తినడానికి అన్ని దేవుడిచ్చారు. కాకపోతే గొడవలు మాత్రం ఉన్నాయి. మీకు తెలియదు ఏముంది, మొత్తం ప్రపంచం మొత్తం మారిపోతుంది. అతను ఎందుకు వదిలేశారు? నేను ప్రభువుని నమ్ముకున్నాకనే వదిలేసా. అప్పుడు మీకు అనిపించలేదా, ఇప్పుడు నాకు ప్రభువుని నమ్ముకోవడం వల్లే నా హస్బెండ్ వదిలేశారు కాబట్టి ప్రభువుని వదిలేసి మళ్ళీ అప్పుడు ఆ పిచ్చిలో కానీ అంటే మొత్తానికి ఒప్పుకున్నారు పిచ్చిలో ఉన్నాను అని, క్రిస్టియానిటీ పిచ్చిలో. అది పిచ్చి నేను ఒప్పుకుంటా. అది పిచ్చిగానే కాదు, అసలు అది తప్పు, అది పిచ్చిగానే కాదు. ఈ పిచ్చిలో ఉన్నాను కాబట్టి తెలియదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ లోకాచారాల నుంచి బయటకు వచ్చా. నేను అది పిచ్చి నేను ఎట్లంట,
అస్సలు నేను అది ఒప్పుకొని ఇది పిచ్చి అని చెప్తా. ఇది కామక్రోధ మత సంబంధం పిచ్చి అని ఒప్పుకుంటే కానీ దాన్ని ఒప్పుకోలేను. నా దేవుడు అన్ని విధాలుగా లోకంలో నుండి ఆ నాసికరమైన కూపంలో నుండి దేవుడిని రక్షించాడని సవాల్ చేసి చెప్పగలుగుతున్నాను. కానీ ఇది పాప కూపం అని చెప్తాను, ఇది చెప్పను నేను. ఇప్పుడు హాయిగా ఇదివరకు తాగేవాడిని, ఇప్పుడు తాగడం వల్ల కారణం ఏంటంటే నా హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు తాగడం మానేయాలంటే చాలా మెడిసిన్స్ దాన్ని మీరు హిందూ క్రిస్టియానిటీలోకి చేంజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా మంది ఎందుకు అలా వాదిస్తుంటారు కానీ కానే కాదు సిస్టర్. ఇది నేనుగా దీంట్లో ఇన్వాల్వ్ కాదు. నేను ఇంకా ఎక్కడ కాంట్రవర్సీ అవుతుందా అని భయపడిపోతున్నారని చెప్పండి. నాకు భయం ఎందుకు భయపడాలి? నాకేం అవసరం భయపడడం? ఒకప్పుడు నేను చీర కట్టుకొని తిరుగుతున్న చెప్పిన ఆ టైంలో లేనప్పుడు ఇప్పుడు నాకేంటి భయం? చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని రే ఎక్కడికి పోతున్నా కొట్టిన అప్పుడు లేని భయం, ఇప్పుడు నాకెందుకు భయం? నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అని చెప్తాను కానీ ఇలాంటి నేను పిచ్చి పని నేను చేయను. మీరు ఎప్పుడైనా అలా వెళ్ళారా క్లాప్స్ కొడుతూ? చెప్పానుగా. అంటే మనం చాలా వరకు బయట ప్లాట్ఫామ్స్ లో అంటే ఒక వారం వరకు వాడు ఎంత కోటేశ్వడైనా ఎంత సింగర్ కొడుకైనా ఇజ్రాగా పుడితే ఖచ్చితంగా అది మా వృత్తి, మేము చేయాలా. బొంబాయిలో నేను చేశాను, 1-2 వారాల వరకు భిక్షాటనకి వెళ్ళాను. తెలీదు అంటే ఎక్కడెక్కడ చేశారు మీరు? రైల్వేలలో బాగా చలాక్యంగా ఉన్నప్పుడు, చిన్న వయసు కదా, ఎక్కడం ఏకపోతే వాని పిన్ని తీసుకొని కూర్చడం. అంటే ట్రైన్స్ లో పడుకున్నట్టు నటించినా కొట్టి మరీ లాక్కు అట్లా మీరు నేను కూడా చేసా. అమ్మా ఎందుకు ఒప్పుకుంటాను, చేసా. ఎందుకు ఒప్పుకుంటా? అలా చేయడం కరెక్ట్ కాదు తెలుసా? ఎవరైనా అదంటే ఇంకా మరి చేసా, అప్పుడు తెలియజేసి ఇప్పుడు ఎవరైనా కనిపిస్తే మంచిగానే మాట్లాడతా. ఎవరన్నా మా కమిటీ వాళ్ళు కనపడుతుంటారు, నేను కార్లో పోయేటప్పుడు ముషిందే శివశంకర మాస్టర్ గారి శిశురాలు వెళ్తుంటుంది, ఎవరన్నా మా వాళ్ళు ఇజ్రాయల్, నేను కార్లో పోతుంటే ఎక్కడన్నా మధ్యలో ఆపుతుంటారు కదా, చూస్తాను. ఓకే, చూసినప్పుడు అమ్మా సంపాదించుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి చేయక అక్కడ నేను చెప్తా ఇప్పుడు. ఓకే, మరి ఒకప్పుడు మీరెందుకు చేశారు? అదే చెప్తున్నాను కదా, అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్తా. ఇప్పుడు యేసు ప్రభు చెప్పారా? మా యేసు ప్రభు అని నేను కాదు కానీ మా దేవుడు కూడా నీ దేవుడే. అది అందరి దేవుళ్ళు ఒకటే. ఇప్పుడు నేను గుడికి వెళ్ళగానే నా లైఫ్ మారిపోదు, చర్చికి వెళ్ళగానే నా లైఫ్ మారిపోదు, నేను యాంకర్ గానే ఉంటా. అంతేగాని నేను దీని వల్లే మారిపోయాను మాత్రం మీ లెక్క మాత్రం నేను చెప్పను. ఒక విషయం చెప్పమంటారా, నేను ఒకటే చెప్పగలుగుతా, నా దేవుడు నీ దేవుడు, నీ దేవుడు నా దేవుడు, అంతే. ఒకటే కాబట్టి కానీ నా జీవితంలో మార్పు తెచ్చింది ఆయనే. నేను మళ్ళీ అదే చెప్తున్నారు మీరు. నువ్వు ఇంకేమన్నారు? కానీ ఆనందం వేరు సిస్టర్, ఆ అనుభవం వేరు. కానీ ఇప్పుడు నేను ఈ రీతిగా ఉన్నానంటే మీరు చెప్పండి ఎలా? ఒకప్పుడు ఒక సింగర్ కొడుకుగా ఉంటూ అలాంటి జీవితం జీవిస్తూ ఎంత వేదన ఉంటుంది. మా అమ్మగారి పాటలన్నీ మీరు వినింటారు కదా, యూట్యూబ్లో కొట్టి మొత్తం అన్నీ వస్తాయి. పిఠాపురం స్వరలత, ఘంటసాల స్వరలత, ఎన్ని పాటలు విని ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా మా అక్కగారు ప్రభు నమ్ముకున్నారు, మా అక్కగారి తర్వాత మా మదర్ ప్రభు నమ్ముకున్నది, నేను ప్రభు నమ్ముకున్నా. మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు అంతే. నువ్వు ఇంకేమన్నాను. మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో కూడా వర్క్ చేశారు కదా, సో అతనితో మీ ర్యాపో ఎలా ఉండేది? కానీ ఆల్రౌండర్ నా అత్తర్సాబైన పాటకి నేనే చేశా, కానీ అలాంటి మహానటుడు రాడు. మాకంటే పెద్ద వయసు, మంచి, నేను ఎప్పుడైనా ఇప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడినా చాలా నాతో బాగుంటాడు. వెళ్తాను ఇంటికి వెళ్ళి మాట్లాడను, కానీ నా స్టార్ ఆ మహానటుడు, ఆయనకి చేయడం నా అదృష్టం అని నేను భావిస్తా. అంటే ఆ సాంగ్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఆ వైపు మీకు రావచ్చు కానీ అతనికి రావడం చాలా కష్టం కదా, ఎలా? అంటే ఆయనకు చేయడం అనేది నా అదృష్టం అనుకుంటా, కానీ గమకాలికలన్నీ చాలా కష్టం. శారద స్టూడియోలోనే ఒకేసారి ఆ సాంగ్ అప్పుడు నేను బాగా తాగి ఆయనతో చేయాల్సి వచ్చింది. దానికి మేడం గారని దానికి ఆ ఎక్స్పోజింగ్ ఆ నడకంతా నేనే చేశాను రాజేంద్ర ప్రసాద్ గారికి మేడం అనే సినిమాలో. అతనికి వచ్చేదా ఎక్స్ప్రెషన్ అదంతా?
మేము ఒక్కటి చెప్తే 2 చేసేవాడు ఆయన. ఓకే. చాలా బాగా చేస్తాడు. ఒకసారి చేసి బాగా చూపించండి. పలకరించే గుణం కూడా ఆయనకి. ఓకే. ఎలాంటి గుణం అంటే నేను ఏదన్నా మాస్టర్ నాకు అలా కాదండి, నాకు ఇలా రావాలి. ఎందుకంటే ఆయన వయసులో పెద్దవాడు. మ్మ్. అత్తరు సాహెబ్ అనే పాటకి ఇలా రావాలా అడిగి ఫస్ట్ సారి చేయలేము, రెండోసారి ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఆ నడక అవన్నీ. తర్వాత సులక్షిత గారికి ఒక పాట చేయాల్సి వచ్చింది. శివశంకర్ మాస్టర్ గారికి ఆ అమ్మాయికి గొడవ వచ్చింది. మ్మ్. ఆది 69లో జానవలే నేర జానవలే అనే పాట ఉంది బాలకృష్ణ గారికి సులక్షిత గారికి. ఆ పాట వాస్తవంగా నా గురువు గారు చేయాలి, శివశంకర్ మాస్టర్ గారు. ఓకే. అప్పుడు మా గురువుగారు ఆ అమ్మాయి నేను శివశంకర్ మాస్టర్ వస్తే నేను చేయను అన్నది. అప్పుడు ఆ పాటకి డైరెక్టర్ గారు అన్నారు ఎవరు చేస్తే బాగుంటుంది. అప్పటికి నేను నటరాజ్ దిలీప్ ఉన్నాడు కదా, ఆయనే చేయించాను. అప్పుడు ఆ పాటకు నేనే చేసి మా గురువు గారు అచ్చం ఆయన ఏం కాస్త మేడ ఇలా తిప్పకపోయినా కానీ ఒప్పుకునేవాడు కాదు. మ్మ్. ఆ పాట నేనే చేశాను. అలాగా 75 సినిమాలకు చేశా. డబ్బత మేఘమా మరువకే రోజా గారి రోజా first గారికి movie. వినోద్ కుమార్ గారు ఆ పాట అలాంటి కానీ అలాంటి డ్యాన్స్ రావు ఇప్పుడు ఇంకా. అలాంటి ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ అప్పట్లో డ్రెస్సులు ఇలాగానే ఉంటాయి, ఇప్పుడు ఎక్కడున్నాయి లేవు కదా, ఇప్పుడు చాలా కష్టం. అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు అసలు వేరు. మేము లిప్టిక్ రాస్తున్నామంటే అది ఒక రాదు. ఇప్పుడు ఎలాగుంది, మ్మ్. అప్పుడు లిప్టిక్ రాస్తే ఆ పైన తిలక్ ఎంత నీట్గా కనిపించేది, ఇప్పుడు లేదు. అంత ప్రతి దాంట్లో మార్పు వచ్చేసేసింది. మ్మ్. ప్రతి దాంట్లో కదా, డ్యాన్స్లో మార్పు వచ్చేసేసింది. ఇప్పుడు చాలా కష్టం. మా గురువులాగా మా శివశంకర్ మాస్టర్ గురువులాగా చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త డ్యాన్స్ మాస్టర్స్ వచ్చారు. కానీ వాళ్ళ డ్యాన్స్ ఇప్పుడు కుర్రోళ్ళకు చాలా ఉద్యోగపడుతుంది, కానీ మా కష్టం. ఓకే. అయిపోయింది మా తరుణం. ఇంకా మ్మ్. మా తరుణం రాదు, మా పాటలు రావు. అప్పుడు మేము ఇప్పుడు లారీ డ్రైవర్లు చేస్తున్న పాటలకి నేను శివశంకర్ మాస్టర్ గారు చేసాం, విజయశాంతి గారికి. మ్మ్. అలాంటి పాటలు ఇంక ఇప్పుడు రావు, అయిపోయింది అంతా. మ్మ్. ఆ పాత తరుణమే రారు ఇంకప్పుడు. చాలా కష్టం. ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్కి ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే ఎవరికి చేస్తారు మీరు? ఎవరికైనా చేస్తా. అంటే ఏ హీరోయిన్తో చేయాలని ఉంది? ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు, మ్మ్. కానీ కష్టం. మ్మ్. అప్పట్లో శివశంకర్ మాస్టర్ గారు బాగా తిట్టేవాడు. మ్మ్. ఏది కాస్త మెడ తిప్పకపోయినా ఇలా అనకపోయినా కానీ తిడతాడు. అంతా ఆ పాటలోనే ఎక్స్పోజింగ్ ఇవ్వాలి పద్ధతి. మ్మ్. ఇప్పుడు లేని అలాగా ఆ కాలంలో. నేను ఇప్పుడు ఎవరు రోజా గారికి చేశాను, మ్మ్. తర్వాత ఈ అమ్మాయికి నగ్మాకి చేశాను. ఓకే. నగ్మాకి ఏ పాట అంటే ఏమిటి బే ఎట్లాగా ఉంది ఒళ్ళు ఎక్కడో కూర్చావు షాపులు అన్న పాటకి కష్టంగా ఉంది ఆ అమ్మాయికి. అప్పుడు నేను ఆ కూలింగ్లో మ్మ్. మందు పోసి ఆ పాటకి చేయించా. ఓకే. కష్టం. ఆ పాటలు ఇంకా రావు. మ్మ్. చిరంజీవి గారికి స్టేట్ రౌడీ చేశాను. ఏ తర్వాత సాంగ్ చేశారు? మూతి మీద ముసివదన అన్న పాట అందులో నటించాను, చేశా. ఓకే. మీరు నటించడం కూడా చేశారు. ఓకే. ఇది చేశానుగా, ఇది రాను రాను చిన్నదన్న పాటకి మ్మ్. అందులో నేను నటించా, చీర జాకెట్ కట్టుకుని అందులో చేశా. ఉన్నారా మీరు? ఆ, ఓకే. అందులో చేశాను. ఆల్రౌండర్లో అత్తర్ సాహెబ్ అనే పాటకి నేను కూడా చీర కట్టుకొని చేశాను. మ్మ్. షాదర్ స్టూడియోలో 8 రోజులు పట్టింది ఆ పాట చేయడానికి, ఒకే డ్రెస్సు. మ్మ్. అప్పుడు వీళ్ళు ఎవరు లేరు, అందులో ఉండే వాళ్ళందరూ వాళ్ళే. మ్మ్. నేను చీర కట్టుకున్న ఇంకొకరితో కట్టించాను, నేనే చేశాను. కానీ డబ్బులు తక్కువ, ఓకే. 2 లక్షలు ఇచ్చారు. అప్పుడు 2 లక్షలు ఇవ్వడం గొప్ప. ఇండస్ట్రీలో హిజ్రా అని ఎవరైనా మాటలు అన్నారా మిమ్మల్ని? నేను అన్నారు, నేనే పట్టించుకో, నేను ఇజ్రాని అందరూ తెలుసు. మ్మ్. ఎవరన్నా ఏమన్నా నేను ఏమనుకొని ఇంకా సంతోషిస్తా. మ్మ్. పంజాబ్ డ్రెస్ చేస్తాను ఏమని అనుకొని. మ్మ్. నా దగ్గర ధైర్యంగా వచ్చి అన్నోళ్ళంతా ఎవరు లేరు ఇప్పుడు. అంత ధైర్యంగా వచ్చి నా దగ్గర
ఫ్రెండ్లీగా ఉంటే అంటారు. తెలంగాణ శకుంతల ఉంది, ఫ్రెండ్లీగా రావే, బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా మన యాక్టర్ కవిత ఉంది కదా, ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. షకీలా గారు మేము ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. అలాంటిది ఏం లేదు. ఓకే. అసలు నేను ఆ టాపిక్ ఏదైనా సంతోషిస్తాను కానీ కోపడ్డం. కోపడడం ఏంటి? నేను పుట్టిందే అలాంటి జీవితంలో పుట్టాను, నేను ఎందుకు కోపడాలా? దానికి మాత్రం నేను ఎప్పుడు కోపడ్ను. ఓకే. ఆస్తి చేసే ఆస్తి విషయంలో ఏదైనా గొడవ వస్తే గొడవడతాను కానీ నేను ఇజ్రా వాడు గాడంటే గాడగానే. ఇప్పుడు నాకు మొగతనం లేదని చెప్పేసి అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటి? నేను ఎవరికి భయపడినాను, డైరెక్ట్ నేను లైవ్లోనే చెప్తున్నా. అలాంటి జీవితంలో నన్ను నేను ఇజ్రాను గాండు కానీ కొన్ని పదాలు వాడుతుంటాడు, వీడు కొజ్జాయుడు, వీడు అటు మొగ కాదు ఇటు ఆడ కాదని చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. నేను ఎందుకు భయపడాలా? నేను జీవించింది అదే జీవితం కదా. కాబట్టి దాని విషయంలో నేను ఎప్పుడు బాధపడాల్సినంత అవసరత లేనే లేదు. బాధపడిన కూడా. ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పటికీ లిప్స్టిక్ పెట్టుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి అనిపిస్తుందా మీకు? అనిపించడం లేదా? ఎందుకు? ఎంతైనా సరే ఉంటాయి కదా సిమ్టమ్స్ లైఫ్ లాంగ్ అనేది. అంటే లైఫ్ టైం ఉంటాయి కానీ నేను మళ్ళీ చెప్తున్నావు, నన్ను ఏమంటావు నువ్వు? మళ్ళా నన్ను అంటావు నా దేవుడు నీ దేవుడిని నేను చెప్పా, మన ఇద్దరికి దెబ్బలాట వస్తుంది. అలాంటిది ఏం లేదు. కానీ నేను బైబిల్ ప్రకారం నేను పోసుకోను, నేను గోలరం కూడా పెట్టను. ఓకే. ఎందుకు పెట్టుకోవాలా? నేను ఎట్లా పుట్టాను నా తల్లి గారు నుంచి అట్లే ఉంటే పోదు కదా. నా అదేదో ముందే ఉండుంటే మీ ఫ్యామిలీలో ఇన్ని ఇష్యూస్ ఉండేవి కాదు కదా. మీ మదర్ కూడా బాధపడేవారు కాదు కదా. అది నువ్వు దేవుడిని అడగాల. మరి ఇంకా మళ్ళీ దేవుడిని అడగాల, ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది. మీ క్రిస్టియన్ పాటల్ని కొంచెం ట్రోల్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? క్రిస్టియన్ పాటని అది వాక్యానుసారమైంది కాదు. అది ఇప్పుడు అలా ట్రోల్ చేయడం ఏంటి అవసరం? అది పలికమాల బుద్ధులు. విశ్వాసులు అనేవాళ్ళు ఎవరు అలా చేయరు. మా ఎబ్రోను పాటలు దైవికంగా వాక్యానుసారంగా దేవుని ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి. కానీ ఇలాంటి అది అలాంటిది నేను ఒప్పుకోను. మీకు ఇష్టమైన పాటలు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కదా, అదే మాట అందరికి దేవుడు అనొచ్చుగా, ఆ మాట అన్నేనవే. కాబట్టి ఏది కూడా అసలు మిమిక్రీ చేసి పాడడం అనేది చాలా తప్పది. సినిమా సాంగ్స్ను కాపీ కొట్టడం అంటే దేవుని పాటలు చాలా తప్పు. అలా పాడేవాళ్ళు చాలామంది లేకపోలేదు. నువ్వు విన్నావు కాబట్టి నన్ను అడుగుతున్నావు. నేను అలాంటిది మీలో పాస్టర్లే సినిమా పాటలు లెక్క ట్రోలింగ్ లో పాడి డాన్సులు వేస్తున్నారు కదా. మీ పాస్టర్లే కాదు, మీ పాస్టర్లే పదే పదే నొక్కి చెప్పడం కంటే అది వాక్యానుసారమైంది కాదు. వాక్యం సర్వశక్తిలో నడిపించాలంటే అసలు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. నువ్వు పదే పదే మీ పాస్టర్లు అన్నావు, అదని కాదు. కానీ సత్యం తెలియక అంతే, ఇంకదని ఏం లేదు. నేను దీని గురించి సత్యం ఏంటంటారు అసలు? యేసుక్రీస్తు ప్రభువాని ఎరుగుటే మానవునికి సత్యం, అంతే అని పలికమాలైన చేయడం ఇష్టం. నా వరకు నేను బైబిల్ బాగా నమ్ముతా, 4-5 సార్లు ప్రార్థన చేసుకుంటా. ఎందుకో నీతో వాదించడానికి నేను మెడ్రాస్ నుంచి దగ్గరకు వచ్చా. కానీ తప్పేం లేదు దీని విషయంలో. అంటే ఎప్పటికైనా సంతోషంగా ఉండాల. ఎవరైనా కానీ వాదించకూడదు. నీకు నచ్చింది రంబా, అంతేగాని మనం వాదించి మనం దెబ్బలాడుకోవడం, మనం గొడవలు ఆడుకోవడం అనేది అసలు ఇండియాలో సరైన క్రమం కాదు. అది ఎందుకు దెబ్బలాడాలా చెప్పు? చాలా వరకు జరుగుతున్నాయి కదా. చాలా తప్పు అసలు, అది చాలా రాంగ్ క్వశ్చన్. నువ్వు నన్ను అడిగావు, నేను కావాల్సింది చెప్పావు, నువ్వు నన్ను ఏమనలేదు కదా. సంతోషంగా వెళ్ళాలి అంతే. మరి క్రిస్టియన్స్ కూడా హిందువులు పూజించేది రాళ్ళని అని అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు మాట చెప్పంటారు. నేను ఒక దీక్షలో ఉన్నా, దేని కట్టుబడి ఉన్నా? ఏ పత్యము ఏ పాపం చేయకుండా ఉండడానికి దీక్షలో ఉన్నా. ఆ దీక్షలో ఉన్నప్పుడు మరొకటి నేను ముట్టకూడదు కదా, అది దీక్ష అంతే.
ఇప్పుడు నేను దీక్షిన రోజు నాటుకోడి తినమంటే ఎలాగుంటుంది చెప్పు. నేను శనివారం నువ్వు ఉపవాసం ఉన్నావు, శనివారమే ఉపవాసంలో ఉన్నావు, నాటుకోడి తింటే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఇది కూడా అంతే. ఎవరిని కూడా మనం విమర్శించకూడదు, వాళ్ళు విమర్శించకూడదు, మనం విమర్శించకూడదు. మనం అందరం ఒకటే. అంతేగాని రకరకాలుగా గొడవలు ఆడడం, ఇండియాలో ఉంటూ మనం దెబ్బలాడుతూ, మనకు అందరికీ హక్కు ఉంది. దెబ్బలాడుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకు దెబ్బలాడుకోవాలా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? చాలా నష్టం దానివల్ల. కాబట్టి దీని విషయంలో నేను మతం అనే మాత్రం ఒప్పుకొని, మతం కాదు కానీ ఇది మార్గం, అదొక్కటి నేను చెప్పగలుగుతా. అది ఇప్పుడు ఫ్యూచర్లో ఏమేమి చేయబోతున్నారు? నేను చనిపోయేంత వరకు నా శేష జీవితం అంతా దేవుని సేవ చేస్తా, ఇజ్రాయల్కి సహాయం చేస్తా. నేను అప్పుడప్పుడు బైబిల్ చేస్తుంటా. నువ్వు ఇట్లే వేయాలి టీవీలో, నువ్వు కట్ చేస్తే ఒప్పుకొని అసలు చెప్తున్నా. మా అమ్మగారిది ప్రతి సంవత్సరం వర్ధంతి, ప్రతి సినిమా యాక్టర్ని పిలుస్తుంటా. ప్రతి సంవత్సరం అమ్మగారు పుట్టినరోజు చనిపోయి రెండో రోజే, 1928 మార్చి 10 తెల్లారిన 5 గంటలకు చచ్చిపోయింది. పుట్టినరోజు చనిపోయి రెండో రోజే. అప్పుడు యాక్టర్స్ అందరూ పిలిపించి ఏదో నాకు కలిగింది నేను ఇచ్చి సన్మానం చేసి ప్రేయర్ మీటింగ్ ఇట్టి పంపిస్తుంటా. అది నేను చనిపోయేంత వరకు నా శేష జీవితం అంతా దేవుడు కనికరించకపోతే నేను ఈనాడు ఈ స్థితిలో ఈ రీతిగా ఉండేవాను కాదు. అది ధైర్యంగా చెప్పగలుగుతా, బయట ఉన్న వాళ్ళకు కూడా చెప్పగలుగుతున్నా. మనం అందరం ఇండియన్స్ ఒకటే, కానీ దెబ్బలాడుకోకూడదు, వాదించకూడదు. ముఖ్యంగా నన్నే చెప్తున్నారు ఈ మాట. నేను ఎవరికి ఎందుకు భయపడాలా చెప్పు? ఎందుకు భయపడాలా? దానివల్ల నష్టం, దానివల్ల మనకే నష్టం. ఇప్పుడు మెంటాలిటీ వచ్చేస్తుంది మనకు. అక్కర్లా వాదించడం, అక్కర్లా నెమ్మదిగా ఉండడం అంతే. నువ్వు నన్ను వస్తాను ఒక మాట్లాడు, గొడవలు ఉన్నామని, గొడవలు ఉన్నా హాయిగా తిన ప్రశాంతంగా ఉంటా. అమ్మ ప్రేమను మిస్ అవుతున్నారా? అమ్మ లేదనే లోటు నాకుంది ఇప్పుడు కూడా. మా అమ్మ ఉన్నప్పుడు ఎంత బాగుండేవానంటే, అందుని బట్టి మా అమ్మగారి బుక్ చేస్తున్నా, అమ్మగారి జీవ చరిత్ర, ఆ ఫొటోస్ అన్ని దొరకాల. ఒకవేళ మీరు నా నెంబర్ పెట్టి, మా బంధువుల దగ్గర ఉన్నాయి ఫొటోస్. అంటే మా బంధువులతో నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. మా బంధువుల దగ్గర చాలామంది దగ్గర ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు కాలం ఫొటోస్ దొరకని కష్టం. అందుని బట్టి నా నెంబర్ ఏదన్నా మీరు కింద ఇస్తే నా ఆశ ఇంక 2 ఉన్నాయి. మా అమ్మగారి జీవ చరిత్ర సినిమా తీయాలని 10 కోట్లు అట్లే పెట్టుకున్నా మా అమ్మగారి పేరుతో. అదొకటి, బుక్ ఒకటి, ఈ 2 చేయాల. 10 కోట్లు మీకు ఎక్కడివి? మా అమ్మగారు ఎప్పటికీ డబ్బున్న మనిషే. ఎప్పటికీ మేముండే ఇల్లు మెడ్రాసులో చాలా పెద్ద ఇల్లు మా అమ్మది. మా అమ్మగారు బంగారే 3 కేజీలు ఉంటుంది. అది మీరు అడుగుతారని తెలుసు నాకు, కానీ నేను నగలు వేసుకున్న ఫోటో కూడా మీకు పెడతా. మా అమ్మగారు బాగా ధనవంతురాలు. ఆమె చనిపోయేంత వరకు పేదరికం అంటే తెలియదు మా అమ్మకి. ఆ పేదరికం ఏంటి నేను చూడగలుగుతున్నా ఇప్పుడు. ఆస్తి గొడవలు వచ్చి ఇప్పుడు నేను చూడగలుగుతున్నా, అదివరకు లేదు. నేను ఇంకొక మాట చెప్తా, అన్నదమ్ములు పెరిగే కొద్దీ అన్నదమ్ములు కానీ తర్వాత దాయాదులు అనుకుంటా. చిన్నప్పుడు ఎంత బాగా చూస్తూ, వదినమ్మ గారు వచ్చిన తర్వాత అన్నగారు కూడా వదినమ్మ గారిని మా వదినేటి చెప్తా టీనే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అది ప్రపంచం సహజం, అందరికీ ఉంటుంది. కానీ నా పరిస్థితులు కూడా అలాగనే ఉన్నాయి. కానీ ఎలా ఉంటుంది చూస్తా. ప్రెజెంట్ మీ హస్బెండ్ గారు కొంచెమైనా టచ్? నేను అసలు మళ్ళీ పదే అంటే ఎవడన్నా చూసి మా వాళ్ళు నన్ను మా కొడుకులను మీ ఫ్రెండ్ ప్రెజెంట్ ఏమైనా మీకు టచ్ లో ఉన్నారా లేరా? మాట్లాడను చెప్పేనే. ఒక ఆయన ఇప్పుడు నాకు ఉండేది సర్వం యేసుప్రభు తప్ప ఎవరిని నమ్మను నేను. నా సర్వస్వం, నా ఊపిరి యేసుప్రభు వారి, ధైర్యంగా చెప్పగలుగుతా. ఇప్పుడు మొగుడు లేదు, తొక్కలేదు, అవన్నీ లేవు. నేను ఆల్రెడీ చెప్తుంటే మళ్ళీ వారిని తీసుకొస్తున్నాను. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు, యేసుక్రీస్తు ప్రభు. అంతకంటే నేనేం చెప్పలేను. ఇంకా నా ఊపిరి, సర్వస్వం ఆయనే. నన్ను సృష్టించింది ఆయనే, నన్ను ప్రేమించేది ఆయనే, నా ప్రాణదాత ఆయనే. ఇంతకన్నా నేనేం చెప్పాలి?
ప్రెజెంట్ జనరేషన్ పాటలు పాడేవారికి కానీ డ్యాన్స్ మాస్టర్లకు కానీ మీరు ఏం చెప్తారు? ఇప్పుడుండే రేంజ్ని బట్టి వాళ్ళకి తగినటువంటి మాస్టర్లే ఉన్నారు. ఎవరిని తప్పులు పట్టడానికి లేదండి ఇందులో. మా మా టైం అయిపోయింది. కానీ ఇప్పుడంతా ఇప్పుడు ఈ కాలపు యవనస్తులు కొరకాలను బట్టి ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు మంచోళ్ళే, ఎవరిని చెడ్డ అనడానికి లేదు. సింగర్స్ని కానీ ఆ కాలపు ఎల్ఆర్ఎస్వర గారు కానీ స్వర్లత గారి కాలంలో, జానకి గారి కాలంలో వాళ్ళు ఆ వయసులో వాళ్ళు కూడా ఎటువంటి పాటలు లేవు. కానీ ఎవరిని అనడానికి ఈ సినిమా మనం అందరం ఒకటే. ఈ వయసు వాళ్ళని తప్పులు పట్టడానికి లేదు. ఈ కాలపోలకు తగినటువంటి నటులు ఉన్నారు, ఈ కాలం తగినటువంటి డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు. అందరూ ఒకటే, మనం అందరం ఒకటే. నేను ఎవరిని తీసేసట్లేదు. అందరు గొప్ప అని నేను ఇప్పుడు కప్పుకోను. మా కాలం పోయింది. ఇప్పుడు కాలం చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా మంచి స్టార్లే. అలాంటి వాళ్ళు కదా, ఏ డ్రెస్ వేస్తే ఆ మేకప్ వేసుకుంటే వాళ్ళు చూడు కుర్రోళ్ళు అందరూ ఎట్టున్నారు, ఈయన కానీ. మా కాలంలో అది లేదు. కానీ వీళ్ళు మేకప్ వేసుకోలేదు. నేను మేకప్ వేసుకున్న రీళ్ళని నేను చెప్పలేదు. అట్లా మేము మేకప్ వేసుకునే వాళ్ళు మా ఇద్దరు ఎవరెవరంటే శివశంకర్ మాస్టర్ గారు, నేనే. ఇంకెవరు మేకప్ వేసుకోరు, ఏ డ్యాన్స్ మాస్టర్ వేసుకోరు. ఇప్పుడు ఉండోళ్ళకి, ఈ నటులకి, వీళ్ళకందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడున్న నటులు డ్యాన్సర్స్ కానీ సింగర్స్ కానీ అందరు మంచోళ్ళే. నేను ఎవరిని కూడా అన్నా. మనముగా ఇప్పుడు వాళ్ళని ప్రోత్సాహపరచాల. జానకమ్మ గారిని ఒకసారి ఇంటర్వ్యూ వేయండి, నెంబర్ ఇస్తాను. రమణమ్మ గారి ఇంటర్వ్యూ చేయండి. నేను ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయండి. ఇంకా మేలు నాకు. కానీ మీతో కూడా ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మీరు పిలిచిన వెంటనే ఎంత, కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసి నాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఇప్పుడు ప్రెజెంట్ మీకు ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా? నేను చేయనండి, ఆఫర్స్ వచ్చినా చేయడంలే. నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి ఏం చేయడంలే. సరే, ఫైనల్లీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఇప్పుడున్న నటులు, సింగర్స్, డ్యాన్స్ మాస్టర్స్ అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి, మీరు ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, క్షేమకరంగా ఉండాలి. అదే నేను చెప్పగలుగుతా. మీ ఛానల్ ఇంకా అనేకులు చూడాలని మనసారా ఒక ఇజ్రాగా, ఆ తర్వాత నేను ప్రభు నమ్ముకుడు ద్వారా అనేకులు చూడాలని నా ఆశ. ఎందుకంటే నేనేం చెప్పలేను. ఒక పేరెంట్స్ బ్లెస్సింగ్ దొరుకుతుందో లేదో కానీ మీ బ్లెస్సింగ్స్ మాత్రం ఖచ్చితంగా మంచిది అని అంటారు. అవును. ఎందుకంటారు? అంటే మా ఇజ్రాయిల్ ఎక్కడ అడుగుపెట్టినా కానీ దీవించే అనుభవం. కానీ ఇంకొకటి నువ్వు శపిస్తే కనుక ఎప్పుడు కూడా శపించకూడదు, ఎవరిని కూడా దీవించే అనుభవంలో ఉండాలి. కాబట్టి నా అనుభవం కూడా దీవించాలని ఆశ. కానీ మీరు స్టూడియోకి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నా. నేను బెంగళూరులో ఉన్నా, మెడ్రాస్లో ఉన్నా, నేను ఫారెన్కి వెళ్ళినా కానీ నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంటా. ఇంతటితో పోలే, రేపు జానకమ్మ గారి దగ్గరికి వెళ్తా. నేను వెళ్ళినప్పుడు ఆమెకు కూడా చెప్తా. చాలా సంతోషం. బాయ్, థ్యాంక్స్. చూసారు కదా ఈ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.